దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అది కూడా ఆలస్యమైంది, క్షమించండి. నిజానికి కన్ఫ్యూజ్ అయిపోవడం వలన ఈ డేట్స్ మారిపోయాయి. ఎలక్షన్ మూమెంట్ వల్ల ఏదో త్వరగా మా దగ్గరికి రాలేదు, వీళ్ళు ఒక పెద్ద మనిషి చెప్పారు, ఆయన త్వరగా చెప్పలేదు. ఈలోపు డేట్స్ ఎవరు ఎక్కువ మంది అడిగే వాళ్ళు ఉన్నారు కనుక భీమవరం డేట్స్ తీసుకున్నారు. అటు కాదనిలేమో, ఆయన పెద్ద ఆయనకి వయసు అయిపోయింది. ఆయన ఒకటే మాట అన్నాడు, వచ్చే ఏడాదికి నువ్వు ఉంటాను లేదో నాకు తెలియదు, ఇదే లాస్ట్ మీటింగ్ అన్నాడు. ఇంకంత మాట అన్నాక వెళ్ళకుండా ఉండలేము, అందుకే వెళ్ళి రావాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండి. చిన్న ప్రార్థన చేసుకుని త్వరగా ఈరోజు ముగించుకుందాం, రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, వేదిక మీద ఉన్న తండ్రి, విలువైన సేవకులను బట్టి మీకు స్తుతులు. ఈ సభలను జరిగిస్తున్న తండ్రి, తమ్ముళ్ళను బట్టి చెల్లెలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రం. ఈ మొదటి రోజులు కొన్ని సంగతులు తండ్రి మేము ఆలోచించడానికి సహాయం అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైన సంగతులతో తండ్రి మేము తృప్తి పొందడానికి మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. రేపటి దినాన్ని సుదీర్ఘమైన వర్తమానంలో మాతో తోడుంటారని కోరుతూ ఈ మొదటి రోజు సభను, మిగిలిన విషయాలను తండ్రి మీ చేతులకు, మీ పాదాల చెంత విడిచిపెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమె ట్రిపుల్ ఎక్కువైపు చూడండి, ట్రిపుల్ ఎక్కువైపు చూడండి. కొన్ని విలువైన సంగతులు విందాం. ట్రిపుల్ తగ్గించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది గనక ఏకో కూడా తీసండి, లక్ష్య పెట్టవద్దనియు, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నేను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. కొన్ని వచనాలు మనం చదివినప్పుడు సందర్భానుసారంగా వాక్యాన్ని చదవాలి. సందర్భం లేకుండా వాక్యాన్ని మనం చదివినప్పుడు వాక్యము చేత మనమే పాడు చేసుకుంటాం. వాక్యము దీవెనకరంగా ఇచ్చాడన్నది ఎంత వాస్తవమో, వాక్యాన్ని అర్థవంతంగా అర్థం చేసుకోకపోతే దానితో కూడా అంత ప్రమాదకరం. ఎంత ప్రమాదమో బైబిల్ ఇలా రాయబడింది. ఒకటి కలపొద్దు, ఒకటి తీయొద్దు. ఒకటి కలపొద్దు, తీయొద్దు అన్నాడంటే వాటిని అర్థం చేసుకోకపోయినా కూడా అంత ప్రమాదం. అందుకే వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎలా పడితే అలా వాక్యాన్ని చదివితే దెబ్బతినిపోతాం. సందర్భం ఉంటుంది. రాను రాను క్రైస్తవ్యానికి పట్టిన జాడ్యం ఏంటంటే ఎక్కడ కూడా కొన్ని వాక్యాలు ఏరుకునే అలవాటు ఎక్కువైపోయింది. వాక్యాలు ఏరుకోవడం ఏంటండి అంటే 66 పుస్తకాల్లో నువ్వు వాక్యాలు ఏరుతున్నావంటే అంటే దేవుడు కొన్ని రెఫరెన్స్ ఇవి ఇవ్వకూడదురా నా పిల్లలకి అని తెలియక ఇచ్చేసాడు అన్న దాని అర్థం. వాక్యాన్ని ఏరకూడదు. వాక్యము, ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం చదివితే ఆ పై కింద ఉన్న వచనాలకి సంబంధం ఉంటుంది మనం చదివిన వాక్యాన్ని. అలా చదివితేనే వాక్యం మనకు అర్థం అవుద్ది. నాకు ఇష్టమైన రెఫరెన్స్ ఒకటి బయటికి లాగేస్తే మరి మిగిలిన రెఫరెన్స్ ఒక ఎన్నుపోసును బయటికి తీసినట్టు చేస్తాం వాక్యాన్ని. అందుకే ప్రతి వాక్యాన్ని మనం కలుపుకుపోతూ చదవాలి. రైట్ టీచింగ్, రైట్ ప్రీచింగ్, రైట్ గాస్పల్ టీచింగ్ ఏమంటారంటే సందర్భం మొత్తం చదవాలి.
ఆ సందర్భం మొత్తం మనం చదివినప్పుడే ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడతాం. మనం ఏమనుకుంటామంటే నైట్ పెరుగన్నం తిని పడుకున్న తర్వాత దేవుడు వచ్చి మాట్లాడతాడు అనుకుంటా. దేవుడు వచ్చి ఏం మాట్లాడు, గుర్తుపెట్టుకో. నువ్వు పెరుగన్నం ఎక్కువ తినేసావు. నువ్వు వాక్యం చదువు, వాక్యంలోంచి మాట్లాడతాడు దేవుడు. వాక్యంలోంచి ఇది వాక్యంలోంచి మాట్లాడే కాలం ఇది. పులిపేటి మీద సేవకు నోటంట మాట్లాడే కాలం ఇది. నువ్వు ఇప్పుడు మళ్ళీ కనిపెడతానంటే 66 పుస్తకాలు నువ్వు అవమానిస్తున్నావని మాత్రం మర్చిపోకు. దేవుడు గౌరవించి మనం ప్రేమించి రాశాడు ఈ వాక్యాన్ని. ఆ వాక్యాన్ని మనం చదువుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. చాలా దిక్కులు చెప్తున్న ఉదాహరణ మీ దగ్గర వినండి ఒకసారి. చిలక కార్డులు తీస్తుంది తెలుసుగా, కార్డులు. దానికి 5 కార్డులు ఇచ్చామనుకో, కార్డు బయటకు తీస్తుంది. ఎందుకు కార్డు అంటే అది మన భవిష్యత్తు కార్డు అంటారు దాన్ని. మన క్రైస్తవులు కూడా కార్డులు తీస్తారు. ఈ చిలకలన్నీ 31కి వస్తాయి. 31కి వచ్చి ఏం చేస్తాయి? చిలకలన్నీ కార్డులు ఏరుతాయి, వాగ్దానం కార్డులు. ఆ చిలక ఆ కార్డు ఏరింది, ఈ చిలకలు ఈ కార్డులు ఏరుతాయి. నచ్చకపోతే ఆ కార్డు ఏడేసి ఇంకో కార్డు తీసుకుంటుంది ఈ చిలక. కార్డులు ఏరుకోరని అడుగుతున్నాను. కార్డులు తీసుకొచ్చా తీసుకోకూడదా దాని గురించి నేను డిబేట్ చేయను, కానీ ఒక్క కార్డే నీ ఏడాదికి సరిపోద్దంటే తప్పు చేస్తున్నా. ఒక సేవకుడిగా నేను చెబుతున్నాను. ఒక్క కార్డు అంటే ఇంకా లైఫ్లో బైబిల్ చదవవా? ఇంకా కార్డు చూసుకుంటూ మురిసిపోతావు నువ్వు. ఇక జీవితంలో 66 పుస్తకాలు ఉంది. ఏడాదికి ఒక కార్డు తీసుకుని క్యాలెండర్ మీద వాక్యాన్ని చూసుకుని, కార్డు మీద వాక్యాన్ని చూసుకుని, క్యాలెండర్ మీద వాక్యాన్ని చూసి, కార్డు మీద వాక్యం చూస్తే మరి 66 పుస్తకాలు ఎప్పుడు చూస్తావు? వాక్యాన్ని చదవాలి. అలా చదవకపోతే కార్డే నీ లైఫ్ అనుకుంటే ఈ మధ్య ఒకడు కార్డులు మార్చేశాడు. పాస్టర్ గారు బిజీ ఉండి ఏం చేశారంటే 31st బిజీగా ఉంటారు కదండి సేవకులు. ఎందుకంటే బోల్డ్ అనే ఒత్తిడి కార్యక్రమాలు ఉంటాయి. ఆ టైంలో నమ్మకమైన కుర్రగాడు గారు ఈ కార్డులన్నీ సాయంత్రం మనం పంచాలి, జాగ్రత్తగా పెట్టరా అని చెప్తే ఈ కంగారు వీడు కార్డులు తీసుకున్నాడు. ఈ కంగారోడు ఏం చేశాడు? ఆడల కార్డులు మొగలు కార్డులు ఆడల కార్డులు కలిపేశాడు. ఇది పాస్టర్ గారు తెలియదు. సాయంత్రం తెలియకొచ్చి పాస్టర్ గారు పనిచేస్తున్నప్పుడు మగోళ్ళకి రావాల్సిన కార్డులు, ఆడోళ్ళకి రావాల్సిన కార్డులు, మగోడికి వచ్చింది అందులో ఒక కార్డు వచ్చింది, ఈ ఏడాది గర్భవతి అవుతావు అని. అవుతాడా? కార్డు ఎలా అంటున్నాను? ఆ జ్యోతిష్యం వేసే కార్డులే అంటున్నా అడుగుతున్నాను. చదువు, ఆ కార్డు తీసుకో. ఆ కార్డు అలా ఇంటికి తెచ్చుకొని ఆ కార్డులో ఉన్న రెఫరెన్స్ ఎక్కడుంది ఇక్కడ పెట్టుకొని దీనిలో సందర్భం ఏముందో కలిపి చదువుకో. అప్పుడు మాట్లాడతాడు దేవుడు. అది ఒక్కటే కాదు, అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకొని దీనిలో నుంచి 2 రెఫరెన్స్కి ఏముంది లింక్ చదువు. ఇప్పుడు మనం చదువుతున్నాం, ఏంటి దీని సందర్భం? దానికి ఒక నేపథ్యం ఉంది, దానికి ఒక ఉద్దేశం ఉంది, దానికి ఒక పరిస్థితి ఉంది, దాని వెనకాలకు ఒత్తిడి ఉంది. ఇప్పుడు చదివిన వచనాల వెనక ఏముంది ఒత్తిడా? పౌలు అనే ఒక మహాశయుడు సంఘాలు కడుతున్నాడు. 12 మంది అపోస్తులు ఇజ్రాయెల్ దేశానికి అంబాసిడర్స్గా ఉంటే ఒక్క పౌలు మాత్రం ప్రపంచానికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్న కాలం అది. అంబాసిడర్ మీన్స్ మధ్యవర్తి, అక్కడికిక్కడికి ద్వంద్వ వైఖరి నడిపించేవాడిని అంటారు. దాన్ని ఎంబసీగా పనిచేస్తున్నాడు ఆయన. 12 మంది 12 గోత్రాలకు సరిపోయాడు. ఒక్కడ ప్రపంచానికి సువార్త చెప్పడానికి సువార్త భారాన్ని భుజాల మీద వేసుకుని పరిగెడుతున్నాడు ఒక్కడు. ఆ ఒక్కడు పరిగెడుతున్నప్పుడు ఆయన విజన్ ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కొన్ని నెలలు ఉంటాడు, కొన్ని సంవత్సరాలు ఉంటాడు, అక్కడ ఒక సంఘాన్ని కడతాడు, అక్కడ సంఘాన్ని కట్టి మరో ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అది ఆయన మినిస్ట్రీ. అది ఆ ఊర్లో కొన్ని రోజులు ఉంటాడు, మళ్ళీ అక్కడ సంఘాన్ని కడతాడు, అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వెళ్తాడు, అక్కడ సంఘాన్ని కడతాడు, మరొక ప్రాంతానికి వెళ్తాడు. ఇలా వెళుతూ ఉన్నప్పుడు కట్టబడిన సంఘాలు ఎలా ఉన్నాయా? గాలికి పోయాయా? ఉన్నాయా? గాలి ఎవరైనా వచ్చి దాన్ని పాడు చేస్తున్నారని వాకప్ చేస్తాడు. అలా వాకప్ చేయడానికి ఈ రోజుల్లో వాట్సాప్ లేదుగా, ఎప్పటికప్పుడు అప్డేట్స్ కనుక్కోవడానికి కాల్స్ లేవుగా, నెట్వర్క్ లేదుగా, ఈ రోజున్నంత అడ్వాన్స్ కల్చర్ ఈ సోషల్ మీడియా లేదుగా. ఆ రోజు నెట్వర్క్, లెటర్ రాసినా ఎప్పుడుకో వస్తుంది. అందుకే అక్కడ ఉన్న సంగతులు ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఇప్పుడు మాసిదోనియాకు పోతున్నాడు, యుగేస్లేవియా. ఆ ఏరియాకి పోతుండగా ఇప్పుడు ఎక్కడో ఎపిసి ఎక్కడ, యుగేస్లేవియా ఎక్కడ. అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు ఈయనకి ఆ కట్టిన సంఘం ఎపిసిలో ఏం జరుగుతుందో తెలియాలి ఇప్పుడు ఈయనకి. అలా తెలియాలంటే కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఏమొచ్చాయంటే మొత్తం సంఘం చెడిపోయిందని అర్థమైంది. ఎలా వచ్చింది సంఘం, ఎపిసి సంఘం?
టూకీగా బ్రీఫ్గా ఒక లైన్ చెప్తాను వినండి. ఆ ఏరియాలో ఒక ఫేమస్ దేవత ఉంటుంది అక్కడ ఉండేది. ఓల్డ్ 7 వండర్స్లో వన్ ఆఫ్ ది వండర్ తన టెంపుల్, ఆమె డయానా టెంపుల్ అంటారు. అక్కడ తెలుగులో మనకి అర్తిమీదేవి అని రాశారు. అర్తిమీదేవి అనే ఒక దేవత ఉండేది అక్కడ, కొలిసేవారు ఆ ఏరియాలో. ఆసియా, మిడిల్ ఆసియా అంటే మనది పెద్ద ఆసియా, అది మిడిల్ ఆసియా అంటారు. ఈ మధ్య ఆసియాలో అర్తిమీదేవులు డయానా టెంపుల్ అంటే ఫేమస్ టెంపుల్. అది రెవెన్యూ చాలా వస్తుంది దానికి, ఒక్క టెంపుల్ కంటే. ఈరోజు కూడా మనకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి మన రాష్ట్రాల్లో. ఒక్క టెంపుల్ రాష్ట్రాన్ని పోషించగలదంటే మీరు నమ్మగలరా? అలాంటి టెంపుల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ని పోషించేసే టెంపుల్స్, అంత రెవెన్యూ వస్తుంది. ఈరోజు మన రాష్ట్రాన్నే పోషించేంత టెంపుల్స్ ఉంటాయి, ఆ రోజు దేశాన్నే పోషించేసేంత పెద్ద టెంపుల్ అది. ఆ టెంపుల్లో నమ్మకాలు ఉన్నాయి. ఆ నమ్మకాలు ఏంటంటే, ఆ గుడికి ఎవరొచ్చి దర్శనం చేసినా, ఆ గుడి దగ్గరికి ఎవరొచ్చి దర్శనం చేసుకున్నా, అక్కడ కొంత వచ్చి పోతున్న వాళ్ళకి ఒక చిన్న గుడి ఇస్తారు. అది ఎండు గుడి. మీరు ఇంటికి వెళ్ళినారు, అంత అపోస్తుల కార్యాలు ఉంటుంది, ఇంటికి వెళ్ళినారు చదవండి. చిన్న ఎండు గుడి. అంటే ఎప్పుడైనా గుళ్ళకి పోయినప్పుడు ఒక గుడి దగ్గర ఒక ఐటెం తెచ్చుకుంటారు భక్తులు, చూసారా? మన భక్తులు వెళ్తున్నారు గుళ్ళకి, ఏదో తెచ్చుకుంటున్నారు, సేమ్ వాతలు వేసుకుంటున్నారు, ఏదో తెచ్చుకుంటారు, తాడో చైనో. మనోళ్ళు కూడా ఈ మధ్య మాల వేస్తున్నారు, మాల. మరి ఏంటో మరి ఇవన్నీ అడుగుతా లేదండి, అడగాలండి ఇవన్నీ. తాళ్ళు కట్టుకుంటున్నారు, రింగులు పెట్టుకుంటున్నారు, తాకుండా ఉండాలని కడియాలు వేసుకుంటున్నారు. అంటే ఒక్కో టెంపుల్కి ఒక సెంటిమెంట్ ఉంటుంది అన్నమాట. ఆ ఏరియాలో కూడా ఆ డయానా టెంపుల్కి లేదా అర్తిమీదేవి టెంపుల్కి ఏంటంటే ఆ ఏరియాకి లేదా ఆ గుడి దర్శనం చేసుకుంటే సేమ్ గుడి లాంటి ఒక చిన్న గుడి బొమ్మ చేస్తారు. పూర్వం మా ఇంట్లో తిరుపతి భక్తులు ఉండేవారులేండి, మా నాన్నమ్మ మా అమ్మాయిలందరూ వెళ్ళినప్పుడల్లా సేమ్ ఒకటి తెచ్చేవారు మాకు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఒకటి ఇస్తారనమాట. అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే మంచి జరుగుతుంది, ఏదో ఒక మంచి జరుగుతుంది. ఆ మంచి జరిగినప్పుడు పాడి పంటలు బాగుంటాయి, కడుపులు నిండుతాయి, పిల్లలు బాగుంటుంది, ఆరోగ్యం. ఈ సెంటిమెంట్ నమ్ముతారు. ఇలాంటి నమ్మకాల్లో ప్రజలు ఉండిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ లోకంతో వ్యాపారంతో ముడిపడిపోయిన ఆ విశ్వాసుల్ని లేదా ప్రజలను క్రీస్తు వెలుగు వైపు నడిపించే వాళ్ళని ఒక సంఘంగా కట్టాడు. ఎవరు? పౌలు గారు. అలాంటి సంఘముగా కట్టినంత కష్టపడిని అడుగుతున్నాను. మూఢనమ్మకాల్లో ఉన్నవాడిని సడన్గా దేవుని వైపు తిప్పడం అంటే ఎంత కష్టపడాలండి సువార్తలు. అలా కష్టపడి ఆయన తిప్పి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు సంఘంగా కట్టాడు. ఈ కట్టిన ఆయన కొన్ని రోజులు ప్రయాణం వెళ్ళిపోయి ఇప్పుడు మాసిదోనియా వైపుగా వెళ్ళిపోతున్నాడు. ఈ మాసిదోనియా వైపుగా వెళ్ళిపోతున్నప్పుడు సంఘాన్ని కూర్చుకొని గొడవలు వినబడ్డాయి. ఏమి వినబడుతున్నాయి అంటే అక్కడ చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో, నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళను, విశ్వాస సంబంధమైన ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధము కలిగి ఉన్నవి గనక వాటి విషయంలో లక్ష్యం టార్గెట్ చేయొద్దు, వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఏం జరుగుతుంది సంఘంలో? ఏం జరుగుతుందంటే మితము లేని వంశావళులు, కల్పన కథలు ఎక్కువైపోయాయి. కథలు అంటే వాక్యం చెప్పడం మానేశారు. పౌలు వచ్చేసిన తర్వాత వారానికి ఒక కథ చెప్పుకుంటున్నారు. ఏం కథ చెప్తారు? అదో కథ. నేను దేవుళ్ళలోకి వచ్చిన తొలినాళ్ళల్లో నాకు రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్ ఉద్యోగం వచ్చినప్పుడు అక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు అప్పటికి నాకు ఎవరు తెలియదు. అక్కడ ఏదో ఒక చర్చికి పోవాలి కదని ఆ చర్చికి పోయాను. ఆ రోజు నా బ్యాడ్ లక్ ఏమనుకోవాలి తెలియదు, కానీ ఆ రోజు పాస్టర్ గారు రాలేదు. సర్లే ఎవరో ఒకరు వాకింగ్ చెప్తారు, సంఘ పెద్ద సిఆర్ గారు ఎవరో ఒకరు వాకింగ్ చెప్తారు, విందామని ఒక మెయిన్ లైన్ చర్చిలో కూర్చున్నాను. సంఘం చెబితే ఏదో ఒక వాకింగ్ చెప్తారు కాబట్టి ఆ రోజు సంఘ పెద్ద చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, అమ్మగారు చెప్తున్నారు. ఓన్లీ అమ్మగారు అయితే ఏముంది వాకింగ్ చెప్తారు. ఏదో ఒకటి ఆ టైం గడపాలి దేవుడు తను కూర్చుంటే ఆవిడ చెప్తుంది, మొదలెట్టింది. వాకింగ్ చెప్తుంది అనుకోండి, వాకింగ్ చెప్పకుండా ఒక కథ చెప్పింది. ఆ కథ ఏంటి చెప్పిన, వాళ్ళ అమ్మాయి పట్టీ పడేశారట. ఆ పట్టీ పడేసి ఇప్పుడు పట్టీ కోసం ఆయన తెలిస్తే గొడవ అయిపోద్ది. ఇప్పుడు పట్టీ కోసం ఏం చేయాలంటే ఆ పట్టీ కోసం గోజాడి ప్రార్థన చేసిందంట. ఆ పట్టీ కొరకు కొన్ని రిఫరెన్స్ తీసింది, అంతే. ఆమేన్ అంది. ఇప్పుడు నడుతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు చర్చిలో ఏం చెప్పారంటే ఏం చెప్పాలి చెప్పాను, పట్టీ కోసం చెప్పారు.
పట్టీ కోసం ప్రసంగం ఏంటి అంటే, ఈరోజు ప్రసంగం పట్టీ అంటే ఇదో కథ. ఇలా కథలు చెప్పుకుంటూ నడిచేస్తున్నారు. అందుకనండి పులిపీట మీదకి ఎక్కిన వాళ్ళు కథలు చెప్పకూడదండి, వాక్యం చెప్పాలి. పులిపీట అనేది బలిపీఠానికి గుర్తుపెట్టుకోండి. బలి 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 అయినట్టు జరగాలి అక్కడ బోధ. అలాంటి బోధ లేదు. కల్పన కథలు, ఏం కథలు చెప్తున్నారు? రకరకాల కథలు, యూదుల కథలు బాగా చెప్తారండి. అలాంటి కథలన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు తెలుసా? వంశావళి. వంశావళి అంటే అబ్రహాం గారు ఏమవుతారు తెలుసు మాకు? ఏమవుతారు అనుకుంటున్నాం? పెద్దనాన్నగారు అవుతారు మాకు. ఇదో వరుస. ఇసాక్ గారు ఏమనుకుంటున్నాం? తర్వాత మేమే జనరేషన్ ఏమనుకుంటున్నాం? రూబేన్ ఎవరు అనుకుంటున్నారు? మా తాలూకే. మేమెవరో తెలుసా? బెన్యామీలు. మేమెవరో తెలుసా? జూయిస్, యూదులు. మేమెవరో తెలుసా? ఇదిగో ఆ గాదుకు పుట్టా కదా, ఆ గాదుకు పుట్టిన వాళ్ళు మేమే. మేమెవరో తెలుసా? ఆ యాకోబు గారు సంతానం నుంచి ఆ తర్వాత విడిపోయారుగా, మేమే. అబ్రహాం గారు సెకండ్ వైఫ్ ఉందిగా, మేమే. ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇలా వంశాలు పిచ్చి ఈరోజు నడుతున్నారు. ఈరోజు సంఘాల్లో లేవు చెప్పండి. మేమెవరో తెలుసా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంటే గొప్ప. మేమెవరో తెలుసా? మేము మధ్యలో మారాం తెలుసా? గొప్ప. ఇదో గొప్ప. మేమెవరో తెలుసా? రెడ్డిస్. మేమెవరో తెలుసా? సౌదరీస్. మేమెవరో తెలుసా? బీసీస్. మేమెవరో తెలుసా? ఎస్సీ. మేమెవరో తెలుసా? పెంట. అడుగుతున్నాయి. ఎలా చెప్పుకుంటున్నారు ఏంటంటే, ఇలా గొప్పలు పోయే వాళ్ళు ఉన్నారు. వంశాలు చెప్పేవాళ్ళు అడుగుతున్నాను. మా తాతల మీసాల మీద ఏమి నిలబెట్టేవారు తెలుసా? ఏం నిలబెట్టారు? ఇదో గొప్ప. అంటే మా తాత తోపు, మా తాత తురుమని వంశాల గొప్పలు చెప్పుకున్న వాళ్ళు ఈ రోజుకు ఉన్నారా లేదా? మాకు ఇన్ని ఎకరాలు ఉండేది వదిలేసి సేవకు వచ్చాను చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి చెప్పేవారు ఆ రోజులు ఎఫ్సీ సంఘంలో ఎక్కువైపోయారు. పౌలు బాధపడ్డాడు. అయ్యో వీళ్ళని అలాంటి దేవీ దేవతల వైపు నుంచి దేవుని వైపుకి తిప్పితే, మూఢనమ్మకాల వైపు నుంచి దేవుని వైపు తిప్పితే, అయ్యో వాక్యం చెప్పడం మానేసి కథలు చెప్తున్నారు ఏంటని బాధపడుతున్నాడు. వాక్యాలు చెప్పట్లేదు, దేవుని మనసు చెప్పట్లేదు, వంశాలు మాట్లాడుతున్నారు, కథలు మాట్లాడుతున్నారు. మా తాత మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టాడంటే మీ తాత స్నానం చేయట్లేదని అర్థం. మీసం మీద నిమ్మకాయ ఎప్పుడు నిలబడుతుంది? స్నానం చేయకపోతే మట్టి ఎక్కువ అవుద్ది. స్నానం చేయనాడు తల చూడండి ఎలా ఉంటుందో, మట్టి మట్టి. స్నానం చేయనాడు మీసం మట్టి, అప్పుడు నిమ్మకాయలు టమాటకాయలు కూడా నిలబడతాయి. అప్పుడు మేము తాత మీసాల మీద నిమ్మకాయలంటే సోదది. మీసాల మీద నిమ్మకాయలు నిలబడతారు. లాజిక్ ఉందా? సైన్స్ ఉందా? సోది గొప్పలు అన్నమాట. ఇలాంటి గొప్పలన్నీ పోతున్నాయి. కథలు చెప్తున్నారు, వంశావళి గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా చెప్తున్నారు, వాటి విషయంలో వివాదాలు, గొడవలు ఎట్టేసుకుంటున్నారు. మేం గొప్ప అంటే మేం గొప్ప, మేం గొప్ప అంటే మేం గొప్ప అని. ఇలాంటి టైంలో ఎపిఎస్సిలో నువ్వు ఉండాలి మై సన్ తిమోతి. నమ్మి పంపిస్తున్నాను నేను. నా తర్వాత మళ్ళీ నేను నమ్మి పంపిస్తున్నాను. ఇప్పుడు రావడానికి మాసిదోనియా ఏరిగా, ఇప్పుడు మాసిదోనియా వెళ్ళాలి. ఎందుకు? లూదియా ప్రార్థన చేసిందిగా, మాకు వెలుగు కావాలని. ఇప్పుడు ఆమె ప్రార్థనకి జవాబు రావాలి అంటే ఆ ప్రార్థనకి జవాబుగా ఈ పెద్ద ఆయన వెళ్ళాలి. ఇప్పుడు ఈయన ఇటు వెళ్ళాలంటే వెనకాల కట్టిన సంఘం ఎలా ఉంది? ఇప్పుడు ఈయన ఇటు వెళ్ళాలి, వెనకాల సంఘాన్ని బాగు చేయాలంటే పౌలుకి ఎగ్జాక్ట్ రెఫరెన్స్గా, జిరాక్స్గా కనిపించేది తిమోతి. ఆ తిమోతిని పంపిస్తున్నాడు. తిమోతి నువ్వు వెళ్ళు. నువ్వేం చేస్తావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హెచ్చరించిన ప్రకారం ఉపదేశించు, పవిత్రంగా ఉండాలని చెప్పు, మనస్సాక్షి బాగుండాలని చెప్పు, నిష్కపటమైన విశ్వాసం ఉండాలని చెప్పు. ఎందుకంటే నీలాంటోడు నాలాంటోడు చెప్పకపోతే ఇక మారు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నారు తెలుసా తిమోతి? ఒకప్పుడు వాళ్ళు ఆ గుడులకి ఎందుకు వెళ్ళేవారో ఈరోజు మళ్ళీ దేవుని దగ్గరికి అంతకు వస్తున్నారు. అక్కడికి ఎందుకు వెళ్ళేవారు? ఇల్లు వస్తుందని వెళ్ళేవారు, స్థలం వస్తుందని వెళ్ళేవారు, ఏదన్నా కలిసి వస్తుందని వెళ్ళేవారు, నమ్ముకునేవారు, అక్కడి నుంచి ఏదో ఒకటి తెచ్చుకునేవారు, అందుకే నమ్మేవారు. ఇప్పుడు ప్రభువును కూడా ఎందుకు నమ్ముతున్నారంటే తిమోతి కడుపు కోసమే దేవుణ్ణి నమ్ముతున్నారు. బాధ అయిపోతుంది తిమోతి, నువ్వు వెళ్ళాలి అని మాట్లాడుతూ ఈ మొదటి అధ్యాయానికి ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఇవన్నీ చెప్పను, తెల్లారిపోద్ది. జస్ట్ ఒక్కొక్క అధ్యాయానికి ఒక లైన్ చెప్పి మనకు కావాల్సిన వాక్యం చూసి ముగించుకుందాం. రెండవ అధ్యాయం ఏం చెప్తున్నాడు? ఏమేం చెప్తున్నాడు అంటే రెండవ అధ్యాయం మొదటి వచనం చూడండి. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతికి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని హెచ్చరించుచున్నాను. ఇది కూడా కమాండ్.
చాలామంది అధికారులు బాగుండాలని కోరుకోరు, మంచిదే, కానీ అధికారులతో చట్టా పట్టాలు వేయొద్దని చెప్పు తిమోతి. మంచి అధికారులు ఉండాలి, కానీ లంచానికి మరిగే అధికారులతో మమేకం వద్దు తిమోతి. ఈ నెలలో బాగా మమేకం అవుద్ది సంఘం. ఏమవుతుంది చెప్పండి? ఆఫర్ ఉంది, పెద్ద ఆఫరు, బంపర్ ఆఫర్. రేటు చెప్పండి, ఎలక్షన్. ఎప్పుడు రాను వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గరకు వస్తారు. ఈ మోతుబర్లు అందరూ వచ్చి వందనం వచ్చిన చెప్తారు, దేవుళ్ళు అంటారు మనల్ని. ఎందుకు? ఇప్పుడు ఏగుళ్ళు కాలం వాళ్ళకి, ఎలక్షన్. ఇప్పుడు దగ్గరకు వచ్చి మాట్లాడతారు, అదంటారు ఇదంటారు, ఎన్ని మాట్లాడతారో, ఎన్ని మొక్కుతారు. ఈ టైంలో సేవకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్పినా, ఈ రాజకీయ రంపు మన సంఘంలోకి వచ్చిందో దేవుళ్ళు ఎక్కడ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. మనం ఎంతవరకు అంతవరకు. మీరు ఒకటే చెప్పాలి, సార్ మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీరు మంచి పరిపాలన ఇవ్వాలని ప్రార్థన చేస్తాం, మీరు బాగుండాలని ప్రార్థన చేస్తాం, కానీ మమ్మల్ని రుద్దకండి, మా స్వేచ్ఛకు మమ్మల్ని వదిలేయండి, మా ప్రభు మమ్మల్ని ఎలా ప్రేరేపిస్తే అలానే వేస్తామని చెప్పాలి. అలా చెప్పరు. కొంతమంది ఉన్నారులేండి, మీ సైడ్ కదా, మీరు మంచి వాళ్ళు. కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏమంటారు చెప్పనా, మంది ఇస్తారా, 500 ఇస్తారా, నీ బంద్ ఇస్తారు. నీకు ఏమి ఇవ్వాలి? నీకు ఓటు అంటే కోట్ల రూపాయలు విలువైన ఆస్తి కన్నా గొప్పది, దాన్నే అమ్మేస్తావా? దేవుడు ఒక గౌరవాన్ని నేర్పించాడు, దాన్ని ఎంత బాగా యూజ్ చేయాలండి. మనుషులకి ఎలాంటి అధికారులు కావాలంటే మంచి నాణ్యత మాన్యత కలిగిన వారు రావాలని ప్రార్థన చేయి, అధికారులు ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థన చేయి. ఇది 2వ అధ్యాయం. చివరి వచనం ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయంలో స్త్రీలను కొంచెం మౌనంగా ఉండమని చెప్తున్నాడు. ఎవరిని? ఏళ్ళెందుకు మౌనంగా ఉండాలి? అసలే సంఘంలో ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి? కథలు చెప్పండి, వంశవళ్ళు చెప్పండి, వివాదాలు. ఈ టైంలో వీళ్ళు ఎక్కువ యాక్టింగ్ చేశారనుకో ఏమవుద్ది? కథలు ఇంకా ఎక్కువైపోతాయి. ఇప్పటికే కథలు, ఇంకా కథలు అంటే ఇంకా కథలు. జగ్గంపేటలో దెయ్యం తిరుగుతుంది అన్నారు మొన్న, చూసారా? అది అక్కడ ఓ ఏరియా ఉందండి, దెయ్యం తిరుగుతుందంటే అందరూ ఈ టీవీ వాళ్ళు అందరూ వెళ్ళి ఇంటర్వ్యూలు అడుగుతున్నారు వాళ్ళని. చూసారుగా వార్తలు తెగ తిరిగినాయి, దెయ్యం తిరుగుతుంది మా ఈదుల్లో, దెయ్యం తిరుగుతుందంటే. ఊరి పేరు నాకు సరే గుర్తులేదు. అక్కడికి వెళితే ఆ మౌతులు పెడుతుంటే వీళ్ళందరూ ఆడవాళ్ళని అడుగుతున్నప్పుడు చెప్తున్నాడు అన్నమాట. చెప్తుంటే ఇలా చెప్తున్నారు, కాండ్రగొట్ట ఆడికి వెళ్తుంటే ఇలా మౌత్ పెడుతుంటే ఒక ఆవిడ చెప్తుంది, ఏమ్మా కనిపించిందా మీకు, ఏమన్నా దైవం అన్నారు కనిపించిందంటే, కనిపించిందండి అంది ఒక ఆవిడ. ఎలా ఉంది అంటే, అదిగో ఆ బిల్డింగ్ మీద దూకిందండి, ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళిందండి, అలా వెళ్ళిపోయింది. అవునమ్మా ఎలా ఉంది అని అడిగారు యాంకర్. అడిగితే నల్లగా ఉందండి అంది, జిట్టు ఎక్కువ ఉందండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు, నెక్స్ట్ ఇదికి వెళ్ళారు, మళ్ళీ అడిగారు, ఈమెను అడుగుతున్నారు, అమ్మ నీకు ధైర్యం కనిపించిందండి. ఆ సందులోకి వచ్చి ఈ సందులోకి వెళ్ళి ఆ సందులోంచి అలా వెళ్ళిపోయింది. అవునా ఎలా ఉంది దయ్యం అని అడిగితే ఎర్రగా ఉందండి. పెద్ద డౌట్ ఏంటి చెప్పిన, ఆ పక్కీదిలో నల్లగా ఉందండి, ఈవిడేమో ఎర్రగా ఉందండి అని అడుగుతున్నాను. ఎన్ని గంటలు కనపడింది? 12:30 గంట. ఆవిడేమో నల్లగా ఉంది అంటున్నాడు, ఈవిడ ఎర్రగా ఉందండి. ఎందుకు నల్లగుందా ఎర్రగుందా? కథలో ఓ మాట నేను చెప్పిన, అసలు 12:30కి మీకు పని ఏంటి బయట? నేను అడుగుతున్నాను. నేను 12:30కి మీకు బయట పని ఏంటి? నల్లగా ఉంది ఎర్రగా ఉందంటే ఆ టైం నువ్వు ఒక్కదానివి ఏం చేస్తావు దాన్ని చూడడానికి? కథలు. కొంతమంది దయ్యాల కోసం చెప్తారు. ఎందుకు చెప్తారు చెప్పిన, నేను దయ్యాన్ని చూశాను రోయ్ అంటే, ఈడు దయ్యాన్ని చూసే గుండ్రాడిది అని గొప్పల కథ చెప్తారంటే చెబుతారు, గొప్పల కథలు చెప్తారు. అసలే కథలు ఎక్కువయ్యాయి తిమోతి. ఇలా టైంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనుకో ఇంకా కథలు ఎక్కువ. అందుకే పని చేయమను. ఏం చేస్తావంటే, నేను అందరికీ ఆజ్ఞాపిస్తున్నాను. 14వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ తల్లి మోసపరచబడి అపరాధంలో పడెను, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధులను నిలకడగా ఉండని యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షణ. బాగా వినండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఎవరైనా చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్తగా వినండి. మీకు బైబిల్ ఒక సూత్రం చెప్తుంది, జాగ్రత్త. సందర్భం కాకపోతే చెప్తున్నాను వినండి. ఏం చెప్తుంది? డెలివరీ టైంలో ఈ రోజుల్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సిజరింగ్ లేకపోయినా చేస్తున్నారు, ప్రమాదం జరుగుతుంది. నెలలు నిండక ముందే ఉమ్మినీరు రిలీజ్ అయిపోతుంది, ప్రమాదం జరుగుతుంది. వైద్యం జరుగుతుందంటే నార్మల్ డెలివరీ వైద్యం చేసే వైద్యులే కొంతమంది బిడ్డలను చంపేస్తున్నారు. అందులాగే మాన కొడుకుని చంపేశారు. శ్రీకాంత్ గారు వాళ్ళ అబ్బాయిని వైద్యం చేయడం చేతకాక చంపేశారండి. వాళ్ళకి లాగడం రాలేదు, పీక నొక్కి ఇక్కడ నొట్లు పడిపోయి బిడ్డ చనిపోయారు. క్రైస్తవులు కనుక ఆ రోజు వార్నింగ్ ఇచ్చాం, మేము క్రైస్తవులు కనుక వెళ్ళిపోతుంది, అయితే మీ అద్దాల మేళ్ళన్నీ పగిలిపోనని చెప్పి శవాన్ని చేతులు పెట్టుకుని క్షమించేస్తున్నాం, వచ్చాం బయటకు. ఆ రోజు
చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు డెలివరీ నార్మల్గా అయ్యే డెలివరీస్ లేవు. కానీ బైబిల్ చెప్తుంది నార్మల్ డెలివరీ బంతులాగానే సూత్రం ఉందంట. ఆ సూత్రం ఏంటి తెలుసా? అసలు ఈ పురుటి నొప్పులు కూడా ఏంట్రా బాబు అనుకుంటే, ఈ పురుటి నొప్పులు కూడా ఎంత ప్రమాదం అండి. అవ్వమ్మ తెచ్చింది. ఎవరు తెచ్చింది? అవ్వమ్మ. దేవుడు ఏమన్నాడు? మిక్కిలి హెచ్చించదని సావు దెబ్బ ఆవిడ తెచ్చింది. ఆ మిక్కిలి హెచ్చించిన మనకి పెద్ద బిక్కోసిన వస్తుంది. ఆవిడ తెచ్చిన నొప్పులకి నేను పడ్డం ఏంటి అని. అలా పడకూడదని ఎవరైనా అనుకుంటే ఓ సూత్రం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అవ్వమ్మలాగా నువ్వు ఆ బాధలు పడకూడదంటే స్వస్థ బుద్ధి, విశ్వాసము, నెక్స్ట్ ప్రేమ, నెక్స్ట్ పరిశుద్ధత. ఈ క్వాలిటీస్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తావో శిశు ప్రసూతి సమయంలో నీకు ఏ ప్రాణగండం జరగకుండా నార్మల్ డెలివరీ అయిపోయి సుఖంగా రక్షింపబడతావు. వాడికి ఏం రాశాడు చెప్పిన? ఇదిగో ఈ క్వాలిటీస్ మెయింటైన్ చేయి. నువ్వు ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ అయిన తర్వాత మంచి బుద్ధి ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఉండాలి, అందరినీ దేవుడిని ప్రేమతో చూడడం నేర్చుకోవాలి, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండాలి. అలా మెయింటైన్ చేస్తే మనశ్శాంతి ఉన్నప్పుడు నడుస్తూ కనెత్తారు. ఆ టైంలో అలా ఉంటారంటే ఉండరు. సేదత్వం ఎక్కువైపోద్ది ఆ టైంలో. ఆ టైంలో ఎలా ఉంటారు? స్వస్థ బుద్ధి ఉందంటే స్వస్థ బుద్ధి ఉంటుందా? అక్కడ గొడవలు అవుతుందండి, ఇంత పొట్ట వింటుంది ఇలాగెళ్ళి ఇలాగ అలాంటి వింటావు. నువ్వు అత్తమ్మతో ఆ టైంలో గొడవడతావు, మీ యజమానితో ఆ టైంలో గొడవడతావు. ఎక్కడ లేని చెత్త గొడవలు అన్నీ ఆ రోజులు మనం ఎంత పొట్ట వేసుకుని అన్ని బూతులు వింటుంటే నీ డెలివరీ ఎలా బాగా జరుగుతుంది అనుకుంటున్నావు? ఆ టైంలో హెల్తీగా వాక్యాన్ని విని సేవకులారని చెప్తే మంచి మాటలు పాటలు విను, ప్రేయర్ చేసుకో, ప్రేమ కలిగి ఉండు, అందరినీ ప్రేమగా చూడు, ఫ్రీ డెలివరీ జరిగిపోతుంది. తిమోతి వీళ్ళని పిల్లలకనే విషయం మీద ఫోకస్ పెట్టమను, సంఘంలో ఫోకస్ వద్దని, ఎందుకంటే ఇప్పుడు గొడవలు ఎక్కువ ఉన్నాయి తిమోతి అని చెప్పాడు. అది 2వ అధ్యాయం. మొదటి అధ్యాయం ఏంటి? ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పాడు. 2వ అధ్యాయం ఏంటి? ప్రాబ్లం క్రియేట్ చేసేలా కొంతమందిని వ్యవహరించొద్దని చెప్పాడు. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏం చెప్తున్నాడు? పెద్దల కోసం చెప్తున్నాడు. ఎవరి కోసం? పెద్దలంటే ఎవరు? టైం అయిపోతుంది కానీ నేను తెలుసుకుంటూ వెళ్ళిపోతున్నాను. పెద్దలంటే ఎవరు? మంచి బుద్ధి ఉండాలి, మర్యాద ఉండాలి, అతిథి ప్రియుడై ఉండాలి, మద్యం తాగనివాడై ఉండాలి, సాత్వికుడై ఉండాలి, జగడ మాడకుండా ఉండాలి, డబ్బు మీద ఆశ లేనివాడై ఉండాలి, తన ఇంటి వారిని బాగుగా ఏలేవాడై ఉండాలి. పెద్దలు జాగ్రత్త. 3వ అధ్యాయం ఏంటి? పెద్దలు జాగ్రత్త. పెద్దలకి ఏముండాలట? మర్యాద ఉండాలట. మర్యాదను అడుగుతున్నాడు. ఎవరికి మర్యాద ఇవ్వాలండి? పెద్దలే అందరికీ మర్యాద ఇవ్వాలి. రివర్స్ ఏంటి చెప్పండి? వీళ్ళకి మర్యాద ఇవ్వకపోతే మీటింగ్ ఎలా జరుగుద్దో మేము చూస్తాం అంటారు. అది ఇక్కడ ఎవరిని కాదండి, మామూలుగా చెప్తున్నాను నేను. వాళ్ళకి వేయాల్సిన పీట వేయకపోతే పీట మీద కూర్చున్నాడు ఎగిరిపోతాడు. ఉంటాడా? సభ గౌరవం తెలియకుండా పోయింది. గాడిదిల్లారా అన్నాడంట. ఏ పాంప్లెట్ మీద ఆయన పేరు వేయలేదని. అలాగే ఎలాగంటే నడుతుంది. అది కాదు, గౌరవించాలి, మర్యాదస్తుడు, అతిథి ప్రియుడు, కొత్తోళ్ళతో మాట్లాడాలి. నీ బీరకాయ పీసులను ఎంకరేజ్ చేయకూడదు. చాలామంది పెద్దలు ఎలా ఉంటారంటే సూక్ష్మ బుద్ధి ఏం చేస్తారో చెప్పిన, సరిగ్గా మీటింగ్ జరిగి చక్కగా భోజనాలు అవి జరుగుతున్నప్పుడు కోడికి కొన్ని ఉంటాయి లోపల. ఏంటయ్యి? మాస్ లాంగ్వేజ్ ఒకటి ఉంది చెప్పండి. సాల్తీలు. ఏంటయ్యి? సాల్తీలు. ఆ సాల్తీలను ఫ్రై చేస్తారు. ఈ ఫ్రై దాచేస్తారండి కొంతమంది. ఫ్రై దాచేస్తారు, పెరుగు దాచేస్తారు. నడుతున్నారు. ఎవర్రా దాచేసింది? పెద్దలు. భోజనాలు కడితే ఫ్రైలు దాచేయడం పెట్టి, కూరలు దాచేయడం పెట్టి, నెక్స్ట్ చెప్పండి పెరుగులు దాచేయడం పెట్టి, సేవకులు గట్టే కూడా దాచేయడం పెట్టి. అదే వద్దు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, నెక్స్ట్ బోధించాలి. మద్యం కొట్టకూడదు. కొన్ని ఏరియాలకి క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే పెద్దలు తాగేసి ఉంటారండి. తన్నేలు అనిపిస్తుంది నాకు. తాగడం ఏంటండి? నువ్వే తాగితే నీ పిల్లల మాట అంటారా? నువ్వే తాగితే నీ పిల్లల్లాంటి పిల్లల సంఘంలోని యవనస్తులు మాట అంటారా? నువ్వు తాగడే అసలు నిన్ను ఎవడరా పెద్దగా పెట్టింది అనిపిస్తుందండి నాకు. నువ్వు పెద్ద వెంట గుప్పను వాసన వస్తుంది. ఇది దేవుని వేదిక. బైబిలు, ప్రార్థనలు, పాటలు, సేవకులు ఇంతమంది ఉన్నారు. తాగొచ్చి పాస్టర్ గారిని నువ్వు కమాండ్ చేస్తున్నావంటే నిన్నేమనాలి? సేవకుడు అంటే భయం లేదు నీకు? నీ సేవకుడిని బెదిరించేస్తుంటావు తాగొచ్చి. ప్రతి వారం వచ్చి ఆయన బెదిరించా. నువ్వు పెద్దనవుడా? నువ్వు సంతలో పెద్దగా పనిచేస్తావు, సంఘంలో పెద్దగా పనిచేయవు. తాగుబోతులు ఉండాల్సింది సంతలో,
సంఘంలో కాదు. తిరుగుబోతులు ఉండాల్సింది సంతలో, సంఘంలో కాదు. పౌలు చెప్తున్నాడు, తిమోతి పెద్దలను జాగ్రత్త కొట్టమని. మొదటి అధ్యాయం ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాడు. రెండో అధ్యాయం ప్రాబ్లం క్రియేట్ చేసేవారు ఉన్నారు, వాళ్ళని సైలెంట్ కొట్టమని చెప్పాడు. మూడో అధ్యాయం పెద్దల జాగ్రత్త, ఎందుకంటే ఇలా ఎన్నిపూసలు లాంటి వాళ్ళు జాగ్రత్త కొట్టమని చెప్పాడు. నాలుగో అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి. అయితే కడవరి దినాలలో, ఎందుకు చెప్తున్నాడు ఇదంతా మనం బ్యాక్గ్రౌండ్ చూసి మనకి విలువైన వాక్యం ఉంది, అక్కడికి వెళ్ళాలి మనం. కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచబడి ఆత్మలయందు దయ్యాల బోధలోనే, అందులో కొన్ని ఏంటంటే చెప్పిన, ఆ దయ్యాల బోధలో అబద్ధాలు ఆడతారు, వాతబయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు. ఆ బోధల్లో ముఖ్యమైన బోధ వివాహాన్ని తక్కువ చేసి మాట్లాడతారు, వివాహాన్ని నిషేధిస్తారు. ఏం చేస్తారట? వివాహాన్ని తక్కువ చేస్తారు, వివాహాన్ని నిషేధిస్తారు. వివాహాన్ని నిషేధించడమే కాదు, వివాహాన్ని కలంకము చేస్తారు. కొన్ని తినొచ్చు అంటారు, కొన్ని తినకూడదంటారు, రకరకాల బోధలు చొప్పిస్తారు. ఈ మధ్యకాలంలో మీరు గమనించట్లేదు, క్రైస్తవ రాష్ట్రాలని చెప్పుకుంటున్న రాష్ట్రంలో బాధాకరమైన విషయం చెప్పిన వివాహాన్ని మార్చేశారు. ఏంటి ఆ వివాహం అంటే, మొగోడిని పెళ్లి చేసుకున్నాడు. ఫాదర్ చేస్తున్నాడు అక్కడ ఉండి, ఆ వీడియో బయటకు వచ్చింది. ఈడు ఇంజనీరింగ్ ఏంటంట, ఆడి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ అంట, ఫైనల్ ఇయర్ అయిపోతే ఇడిపోతారని ఇప్పుడే పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటుంటే అందులో ఒకటి సిగ్గుపడిపోతే చచ్చిపోవాలనిపించింది ఆ వీడియో చూసి నాకు. అందులో ఒకటి సిగ్గుపడిపోతున్నాడు, ఈడికి పెట్టి ఈడికి ఏంటి అయ్యి పెడతారు ఏంటి, మట్లు పెట్టడం ఏంటి, ఈడేదో తాళి కట్టడం ఏంటి, దానికి పాస్టర్ గారి దగ్గర వివాహాన్ని ఇలా చేయడం ఏంటండి. ఇలాంటి దరిద్రాలన్నీ ఎఫ్సీ సంఘంలోకి వచ్చాయట. ఎఫ్సీ సంఘంలో ఇవన్నీ జరుగుతున్నాయి. మరోడు చెప్తున్నాడు, 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, నువ్వు జాగ్రత్త, ఎందుకంటే నువ్వు జాగ్రత్తగా ఉంటేనే సంఘము జాగ్రత్తగా ఉంది. ఎందుకంటే నువ్వు కమెంట్ చేయడానికి వెళ్తున్నావు తిమోతి, నువ్వు చదవాలి, ముసలమ్మ ముచ్చట్లు మానేయాలి, నువ్వు ఎక్కువ సోదు కవర్లు డిస్కషన్ ఎక్కడ పెట్టకుండా వాక్యం బాగా చదవాలి. నువ్వు ఎంత బాగా వాక్యం చదివితే నువ్వు అంత బాగా బోధించగలవు. నువ్వు ఎంత భక్తిగా ఉంటే నీ చుట్టూ ఉన్నవాడిని అంత బాగా రేపగలవు. నీకు ఎంత కసి ఉంటే నీ ఎదుటిన్నవాడికి అంత కసి నువ్వు రేపగలవు. నువ్వు జాగ్రత్త తిమోతి, నీకు అధికారం ఇచ్చాను కదా, సరి చేయమన్నాను కదని నీ నోటికి అదుపు లేకుండా మాట్లాడకు తిమోతి. మాటల్లో జాగ్రత్త, చేతల్లో జాగ్రత్త, చదివే బైబిల్ స్టడీలో జాగ్రత్త, నీ పర్సనల్ లైఫ్లో జాగ్రత్త. నేను త్వరగా వస్తాను, వీటిని గూర్చి నువ్వు సాధకం చేసి జాగ్రత్తగా కలిగి ఉంటే 16వ వచనంలో నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటావు. జాగ్రత్త. ఇది ఒక నీ సీక్రెట్. అంటే 4వ అధ్యాయం ప్రత్యేకించి తిమోతికి చెబుతున్న అధ్యాయం అన్నమాట. 5వ అధ్యాయం ఎవరి కోసం చెప్తున్నాడు? సంఘంలో పెద్దవారిని గురించి చెబుతున్నాడు. పెద్దవారు అంటే ఎవరు ఉంటారు? వృద్ధులు ఉంటారు, వృద్ధుల్లో తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు, వయసులో ఉన్న చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఉంటారు, వయసులో ఉన్న తమ్ముళ్ళు ఉంటారు, అన్నలు ఉంటారు. వీళ్ళు జాగ్రత్త, వీళ్ళని జాగ్రత్తగా చూడ. మనం సంఘంలోకి వచ్చినప్పుడు ఒకటే పిలుపు, పెద్దవారైతే తండ్రులారా అని పిలండి, పెద్దవారు తల్లులైతే తల్లులను పిలవండి, వయసులో ఉన్న అమ్మాయిలైతే చెల్లెళ్ళని పిలవండి, వయసులో ఉండి పెద్దవారైతే అక్కలను పిలవండి, వయసులో ఉన్న కుర్రగాళ్ళైతే అన్నలను పిలు, తమ్ముళ్ళని పిలు. ఎంతకు మించిన వరుస సంఘంలోకి వచ్చిందా తిమోతి, లాక్ కొడతానని చెప్పి తిమోతి అని చెప్పి. సంఘంలో కొంతమంది పిలుచుకుంటారు ఏమని, ఒరే బావా, ఒరే బామ్మర్ది, చంపుతాడు. ఇలాంటి పిలుపులు పిలిచే, పో బయటికి పో. నువ్వు సంఘంలోకి ఎవరొచ్చినా సహోదరుడు, సహోదరి, తల్లి, తండ్రి, ఇంతకు మించిన వరుసలు లేవు. నేను ఎట్టకారంగా ఏరేలా పిలుచుకుంటానండి, అలా పిలుచుకో బయటికి పోయి. నువ్వు సంఘంలో ఉంటే గుర్తుపెట్టుకో, సంఘంలోకే పిలుపు సహోదరుడు, సహోదరి. ఇంతకు మించిన పిలుపు ఏరొకటి వచ్చిందో తిమోతి సంఘం పాడవద్దు అన్నాడు. నీ బావలో బామ్మర్దులు, తాతీలు, భామలు, అల్లుళ్ళు వరుసలు ఏమైనా ఉంటే బయట పిలుచుకోండి మీ ఇంట్లో. సంఘంలో జాగ్రత్త. ఇది 5వ అధ్యాయం. ఇప్పుడు మనకు కావాల్సిన అధ్యాయం వచ్చాం, జాగ్రత్తగా వినండి. ఇక్కడ 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంత దుర్మార్గమైన బోధలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఎవరో ఉన్నారు అటు తిమోతికి రావడానికి ముందు ఎవరు ఉన్నారు కదండి, ఎవరో ఉన్నారు. ఈ అన్ని వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే 5వ వచనంలో చూడండి, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొని మనుషుల వ్యర్థ వివాదములు కలుగుచున్నవి. ఏంటట? దైవభక్తి లాభం. ఎందుకు కల్పనా కథలు చెబుతున్నారు చెప్పండి, ఆ వచనాన్ని బట్టి. లాభం. ఎందుకు ఇలాంటి గొడవల్లో స్త్రీలు హైలైట్ అవుతున్నా ఎవరు గద్దించట్లేదు? లాభాలు పోతాయని. నెక్స్ట్, పెద్దలు ఎలాగున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? లాభాలు. నెక్స్ట్,
చెప్పండి, ఏ బోధ ఎలా ఉన్నా పవిత్రంగా ఉండాలన్న విషయానికి ఎందుకు పెద్దపీట వేయట్లేదు? లాభాలు. నెక్స్ట్, వావి వరుసలు మర్చిపోయే పిలుపులు సంఘంలోకి ఎందుకు వస్తున్నాయి? లాభాలు. తిమోతి, మొత్తం గ్రాఫ్ అంతా నీకు చెప్తున్నాను, వీళ్ళందరూ ఎందుకు ఇలా చేస్తున్నారంటే వీళ్ళ మనస్సు చెడిపోయింది, మనస్సు కలంకమైపోయింది, సత్యహీనులైపోయారు. దైవభక్తిని ఎలా చూస్తున్నారంటే లాభం. సంఘానికి ఎందుకు వస్తున్నారు? లాభం. సంఘంలో ఏం చెప్తున్నారు? లాభం. ఈ మాట అడుగుతున్నందుకు కొంచెం జాగ్రత్తగా వినండి. అంటే మెజారిటీ ఇప్పుడు మీకు కూర్చుని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరందరూ సంఘానికి ఎందుకు వెళ్తారంటే ఎందుకు వెళ్తారు చెప్పండి? ఏదోటి వస్తుందంటేనే వెళ్తారు, ఏదో ఒక లాభం. పిల్లలు లేని వారికి పిల్లలు కావాలి, లాభం. అర్తిమీదేవి గుడికి ఎందుకు వెళ్ళారు? అందుకే వెళ్ళారు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? అందుకే వచ్చారు. ఇక తేడా ఏముంది? మీరు ఎందుకు వెళ్తున్నారు? అప్పులు పోతాయని వెళ్ళారు. మరి ఆ గుడికి ఎందుకు వెళ్ళారు? అప్పులు పోతాయని వెళ్ళారు. మరి ఇక్కడ అందుకే వస్తున్నారంటే లాభం. ఆరోగ్యాలు బాగుపడతాయని వచ్చారు. అక్కడ ఎందుకు వెళ్ళారు? ఆరోగ్యాల కొరకు వెళ్ళారు. ఇక్కడ ఎందుకు వచ్చారు? ఆరోగ్యాల కొరకు వస్తున్నారంటే ఆరోగ్యం బాగుపడిపోతే రావు. ఇక్కడ వస్తే పని అవట్లేదు, అది ఆ గుడికి వెళ్తే పని అవుతుంటే వెళ్ళిపోతావు. అక్కడ బాగాలేదంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. ఇక్కడ కాదు అక్కడ 4 వారాలు అంటే అక్కడికి వెళ్ళిపోతావు. అక్కడ కాదు 7 వారాలు అంటే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతావు. అక్కడ కాదు ఈ దేవుడు కాదు ఆ దేవుడు అంటే అవసరమైతే దేవుడినే మార్చేస్తావు. లాభాల కోసం రాకూడదు తిమోతి. నాకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఈ దేవుడు నాకు కావాలని రావాలి తిమోతి. నా అప్పులు తీరినా తీరకపోయినా ఈ దేవుడు నాకు కావాలని రావాలి తిమోతి. నాకు ఆరోగ్యం కుదుట పడినా పడకపోయినా ఈ దేవుడే సత్యదేవుడు అని రావాలి తిమోతి. ఇది నేర్పించు తిమోతి. కథలు చెబుతున్నారు. ఇప్పుడు ఆ గుడికి వెళ్ళిన వారు అలాగుండి ఇక్కడికి వచ్చిన వారు అలాగుంటే ఏముంది తిమోతి? సత్యం ఏమైపోవాలి తిమోతి? ఇల్లే రావాలంటే మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే వస్తాయి. ఆరోగ్యాలే బాగుపడాలంటే మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే వస్తాయి. మనకి సమాధానమే కావాలంటే కాస్త నోరు అదుపులు పెట్టుకుంటే వస్తే ఆ మాత్రం దానికి పరలోకం నుంచి భూలోకానికి ఇల్లు కొరకు పెళ్ళిళ్ళ కొరకు దేవుడు సశరీరంగా ఇళ్ళలోకి వచ్చి చనిపోవలసిన అవసరం లేదు తిమోతి. భక్తిని ఏం చేస్తున్నారు తెలుసా? లాభ సాధనం అంటున్నారు. అసలు భక్తి అంటే తిమోతి డెఫినేషన్ నేను చెప్తున్నాను, వీళ్ళందరికీ నువ్వు చెప్పు తిమోతి. భక్తి అంటే ఏమంటున్నాడు చూడండి, సంతుష్టి సహితమైన లాభభక్తి. దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది. ఏం భక్తి అట? సంతుష్టి సహితమైన భక్తి. సంతుష్టి అంటే భక్తిలో ఏముండాలి? తృప్తి ఉండాలి. భక్తిలో ఏముండాలి? తృప్తి ఉండాలంటే భక్తిలో ఉన్నవాడికి ఏముండాలంటే తృప్తి ఉండాలి. ఈ దేవుడిని నమ్ముకోకముందు నీకు గొంతమ్మ కోరికలు ఉంటాయి. ఈ దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఉన్న దానితో సర్దుకుపోవడం నేర్చుకోవడం నీకు భక్తి నేర్పించాలి. వచ్చిందా భక్తిని అడుగుతున్నాను. ఇంకా ఏమిస్తావు ప్రభా? ఇంకే ప్రాణం ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు? బయటికి వెళ్ళి చూడు, కుటుంబాలు లేని వాళ్ళు ఉన్నారు, నీ కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంకేమి ఇవ్వాలి నీకు? బయటికి వెళ్ళి చూడు, అసలు కరెంట్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు, నీకు కరెంట్ ఏంటి? నీకు గదికి ఒక రంగు లైట్, నీకు బాత్రూంలో లైట్లు వేరు, బెడ్రూమ్లో లైట్లు వేరు, మిర్రర్ దగ్గర లైట్ వేరు, బ్రష్ దగ్గర లైట్ వేరు, పడుకున్నప్పుడు డిమ్ లైట్ వేరు. ఏంటి నీ రంగుల లైట్లో? బయటికి వెళ్ళి చూడు, అసలు లైట్ అంటే తెలియని బతుకులున్న బయట. వాళ్ళకన్నా నీకు మంచి లైఫ్ ఇచ్చాడు. బతకడం నేర్చుకో ప్రభు దగ్గరికి వచ్చాక. బయటికి వెళ్ళి చూడు, అసలు బిర్యానీ అంటే ఎంతో బంగారం చూసినట్టున్నారు. మనకి ఎక్కువైపోయింది తిండి అంటే. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఉన్నదాంతో పచ్చడి మెతుకులు ఉన్నాయి ప్రభువా, ఈ మెతుకులు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా, నీకు స్తోత్రం కలుగునుగా. కానీ తినడం నేర్చుకోవడం భక్తి. ప్రభువా ఇదిగో నాకు పిల్లలు లేరని బాధపడుతున్నారు, అసలు ఆరోగ్యాలు లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా, స్తోత్రము కలుగునుగా అని చెప్పడం భక్తి. భర్తే లేక ఒంటరి అయిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రభువా, నాకు భర్త అయినా ఉన్నాడు ప్రభువా అని ప్రార్థన చేయడం భక్తి. గుర్తు ఇల్లు లేదని అడుగుతున్నాను, కానీ ఈ ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభా, బరకాల కింద బతికేసాలు ఉన్నారు ప్రభా, స్తోత్రం. ఇది భక్తి అంటే. ఉదాహరణ చెప్తాను వినండి. పాస్టర్ గారు ఉన్నారు, ఒక ఆయన పేదరికంలో ఉన్న సేవను కసిగా చేసే పాస్టర్ గారు అండి. ఆయన అలాంటి పాస్టర్లు అంటే నాకు చాలా గౌరవం. ఎప్పటికీ అలాంటి పాస్టర్లు ఉండడం వల్లనే ఈరోజు సంఘాలు ఇంకా అలా బతుకున్నాయి. దైవజనులు, గొప్ప దైవజనులు ఉన్నారు మన మధ్య. ఆ సేవకుడు పేద సేవకుడు పేదరికంలో ఉన్నాడు. ఆయనకి 2 బిడ్డలు.
ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరు పిల్లలు పుడితే మళ్ళీ మూడోసారి డెలివరీ జరిగింది పాస్టర్ అమ్మగారికి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది. సిటీలో సేవ చేస్తున్నాడు. సిటీలో సేవ చేస్తే చిన్న సంఘం. సిటీలో రెంట్లు ఎంత ఉంటాయండి? చాలా కాస్ట్ ఉంటాయండి. అలాంటి సంఘం, చిన్న సంఘాన్ని నడిపిస్తూ రెంట్ కట్టుకుంటూ ఆయన నడిపించాలి. కానుకలు అడగలేడు, ఎందుకంటే సత్యం బట్టి బతికే బ్రతుకుడు ఆ బోధకుడు కానుకలు అడగలేడు. బాధ చేస్తున్నాడు. ఈ లోపల పిల్లలు పుట్టారు. ఆ చిన్న గదిలో తీసుకుంటారు. అక్కడే గ్యాస్ స్టవ్ ఉంటుంది, అక్కడే నీళ్ళ బిందు ఉంటుంది, అక్కడే అన్నీ ఉంటాయి, అక్కడే బెత్త ఉంటుంది, అక్కడే అన్నీ ఉంటాయి, డ్రెస్సింగ్ టేబుల్ అక్కడ అన్నీ ఒకే గదిలో ఉంటాయి. జస్ట్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఒకే గది లైఫ్. ఇప్పుడు పాప పుట్టింది. ఈ పిల్లలు ఇద్దరు కుదిరిలేని బెండకాయలు ఈ రెండుని. ఈ మగ పిల్లగారు ఉన్నది ఒకే ఒక్క మంచం. రెండో మంచం వేసుకుంటే గది సరిపోదు. ఇంక గదిలో ఉండరు, ఇంక బయటకు వచ్చేయడమే. ఇంకా ఇప్పుడు ఆ మంచం మీద పడుకోవాలంటే ఆ బాలెంత తల్లి పడుకోవాలి, ఆ చిన్న బొడ్డు పడుకోవాలి. వీళ్ళందరికన్నా ముందెక్కేరు ఈ కందిరీగలు రెండుని. ఎవరు? దిగనంటే దిగనంటున్నారు. ఇప్పుడు కానీ వద్దురా అమ్మ చెల్లి పడుకోవాలి దిగనరా అంటే కయ్య నరుస్తారు. కయ్య నరిస్తే అపార్ట్మెంట్ అంతా గోల అవుద్ది. రోజు ఇలా గోల అవుతే మీ క్రైస్తవులకి ఇంత ఇవ్వకూడదని పంపించేస్తారు. ఇలా టైంలో ఏం చేయగలడు? పాస్టర్ గారు కింద ఒక బెత్తేసి చిన్న దుప్పటేశాడు. దుప్పటేసి ఇలాగ అన్నాడు, రేయ్ ఎవడన్నా కిందకు వచ్చారండి బాగుంది రే, అది నాది, నేను పడుకుంటాను. నాతో పాటు ఎవడన్నా నిద్రపోవాలని నాకన్నా ముందుగా ఎవడైతే మంచం దిగి కిందకు వస్తాడు వాడిది ఇది, ఇంకెవడ తెలియదు. రేయ్ అమ్మా నువ్వుగో చెల్లిని పడుకోబెట్టి నువ్వు పడుకో, మన ముగ్గురు ఇక్కడ పడుకుందాను కానీ నాన్న అని దిగిపోయారు వాళ్ళిద్దరు. ఫస్ట్ దిగిపోయాడు నేనంటే ఇద్దరు దిగిపోయినట్టు నేను పక్కన పడుకుని మన ముగ్గురు పడుకో, చెల్లి అమ్మని అస్సలు రానివద్దు, పండు మీరు పైకి అన్నాడు. పైకి వెళ్ళిపోయారు. వాళ్ళు పైన నిద్రపోయారు. నేను మాట్లాడుతున్నాను, కష్టాల్లో కూడా అడ్జస్ట్ అవుతూ నవ్వుతూ బతికేస్తున్నాడు చూసారా, అది భక్తి. గుర్తుపెట్టుకో. దేవా నాకు కనీసం ఇల్లు లేదు ప్రభు అని అరవడం భక్తి కాదు. నాకు ఇల్లు లేకపోయినా నువ్వున్నావు ప్రభు, అది భక్తి. గుర్తుపెట్టుకో. దేవా నాకు కనీసం మంచం లేదు నా బిడ్డలతో పడుకోవడానికి కాదు ప్రభా, ఈ వాకులు ఉంది చాలు ప్రభా, నవ్వుతూ బతికేస్తాను, ఇది భక్తి. ఇది భక్తి నేర్పించడం. మరో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఆయన మాట్లాడుతున్నాడు, తిమోతి ఈ తృప్తిగా బ్రతికే భక్తి నేర్పించు. భక్తి అనగానే కోరికలు అడగడం కాదు భక్తి, కోరికలను ఆపేయడం భక్తి అంటే. ఇంకేం చెప్తున్నాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ముగించేస్తాను. మరో పాస్టర్ గారు ఈయన కూడా పేదరికంలో సేవ చేస్తున్నాడు. ఈయన పేదరికంలో సేవ చేస్తున్న ఈయనకి ఒక అబ్బాయి పుట్టాడు. ఆ అబ్బాయిని బాగా చదివించి మళ్ళీ సేవలో వాడాలి. ఎందుకంటే రాబోతున్న తరాలకి సేవ చేయాలంటే సేవ చేసే వాళ్ళు కాస్త బాగా చదువుకోవాలండి. మన పెద్దల జనరేషన్లో ఆ జనరేషన్ వేరు. ఇప్పుడు సేవ చేయాలంటే చదువుకోవాలి. ఎందుకంటే చెప్పేవాడి కన్నా వినేవాళ్ళు ముదురులు. ఇప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పాలంటే కాస్త థియలాజికల్ స్టడీస్ తెలియాలి, సొసైటీ జోగ్రఫీ తెలియాలి, హిస్టరీ తెలియాలి, ఇవన్నీ తెలియాలి. బైబిల్ని దీనితో మెలేజ్ చెప్పేవాడికి కావాలి. ఈ వాక్చాతుర్యం ఉన్న ఆత్మ నడిపింపు కావాలి. అందుకే చదివిస్తున్నాడు. ఇలా చదివిస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో అన్ని రకాల పిల్లకాయలు ఉంటారు కదండి. వీళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు రకరకాల టిఫిన్లు తెచ్చుకుంటున్నారు. పొద్దున మొదలు టిఫిన్లు. ఆ రకరకాల టిఫిన్లు తెచ్చుకున్నప్పుడు టిఫిన్లు అడుగుతున్నారు, రండి టిఫిన్ ఏంట్రా, పూరీరా, నీ టిఫిన్ ఏంట్రా, వీళ్ళందరికీ బ్రేక్ ఉంటుంది కదా, బ్రేక్ టైము, నీ టిఫిన్ ఏంట్రా, ఇడ్లీరా, నీది దోశరా, నీదేట్రా ఉప్మారా, నీదేట్రా సేమియా ఉప్మా, నీదేట్రా మా అమ్మ ఏదో యూట్యూబ్లో చూసి ఉండిందిరా, నీదేట్రా. ఇలా రకరకాలు తెచ్చుకున్నారు బాక్సులు. ఇలా తెచ్చుకుని తింటున్నారు. ఇలా తింటున్నప్పుడు పాస్టర్ గారు కుర్రని అడిగారు, నీదేంట్రా, మా నాన్న రోజు ఇదే పెడతా, దాని పేరు సద్దన్నం. పాస్టర్ గారు ఒక పూటే వండుతాడు. ఆ ఒక్క పూట పొద్దున్న వండుతాడు, అది మధ్యాహ్నం తింటాడు. మిగిలిన రైస్ మిగిలింది నైట్ తింటారు. ఆ మిగిలిన దాంట్లో కొంచెం నానబెట్టి సద్దన్నం తింటారు. ఒక పూటే వండుకుంటాడు ఆయన. ఎందుకంటే సేవ కోసం బతుకుతున్నాడు. కుర్రోడు రోజు ఇంటికి వచ్చి అడుగుతున్నాడు, నాన్న రోజు టిఫిన్ సెక్షన్లో అందరూ అడుగుతున్నారు, నాన్న నాకు దీని పేరేమి చెప్పు, దీని పేరేటి నాన్న, దీని పేరేటి. ఆడు ఇడ్లీ అంటాడు, ఆడు పూరి అంటాడు, ఆడు బజ్జీ అంటాడు, సేమియా ఉప్మా అంటాడు, ఆడు ఏదో అంటాడు, యూట్యూబ్ అంటాడు. నాకే పేరేం చెప్పట్లేదు, నాకు ఏదో పేరు. నాన్న నీకు మాట అడుగుతున్నాను, నీకు పేరు ప్రాబ్లమా ఐటమ్ ప్రాబ్లమా అని అడిగారు పాస్టర్ గారు. ఐటమ్ ప్రాబ్లం లేదు, పేరు చెప్పు నాకు అన్న. చెప్తున్నాను, అదిరిపోయి పేరు చెప్పు. ఈసారి మీ అడిగినప్పుడు వాళ్ళందరికీ చెప్పు, వాళ్ళు అడిగినప్పుడు ఈ పేరు చెప్పు, కూల్ రైస్ అని చెప్పాలి. కోల్డ్ రైస్ అంటే సద్దనం అని.
సద్దనం అంటే సీపుకుంటే ఇప్పుడు రివర్స్ చెప్పు, కోల్డ్ రైస్. మా డాడీ మాత్రం చేస్తాడని చెప్పు. వెళ్ళారు, అందరూ అడుగుతున్నారు నీదేట్రా, బజ్జీలరా, అదిరా, ఇదిరా, సెత్తరా, సెదారం అని చెప్తున్నారు. నీదేట్రా అంటే ఇప్పుడు మా నోడు చెప్పాడు, కోల్డ్ రైస్ రా, మా డాడీ మాత్రం చేస్తాడు ఇది అన్నాడు. కోల్డ్ రైస్ అంటే ఏంట్రా? అరే మా మమ్మీ మాకు ఫ్రైడ్ రైస్ చేసింది, టమాటకాయ రైస్ చేసింది, ఆ రైస్ చేసింది, ఈ రైస్ చేసింది, బాస్మతి రైస్తో మనం బిర్యానీ చేసింది. కోల్డ్ రైస్ ఎవరి కొత్త రైస్, నాకు కోల్డ్ రైస్ నాకు వినబట్టలేదు, ఏంట్రా ఈ రైస్ అని అడిగితే అప్పుడు చెప్పారు టేస్ట్ చేయరా అన్నాడు. ఆ నోట్లు పెట్టుకుంటే పెరుగు కలిపిన సద్దాన్ని నోట్లు పెట్టుకుంటే అలాగే భలే కరిగిపోతుంది, బజ్జీ కరగట్లేదు కానీ ఇది కరిగిపోతుందిరా అన్నాడు. కావాలా? ఇది మా డాడీయే చేస్తాడు, ప్రపంచంలో ఎవరు చేయడం అన్నాడు. అప్పుడు ఇంటికి వెళ్ళి అడిగాడు, మమ్మీ నాకు రేపు బజ్జీ వద్దు, పూరి వద్దు, వీళ్ళందరూ అడుగుతున్నారు, మాకు ఈ యూట్యూబ్ వంటకాలు ఇవేమీ వద్దు, రేపు మాకు కోల్డ్ రైస్ కావాలి. కోల్డ్ రైస్ ఏంట్రా అంటుంది వాళ్ళ అమ్మ. ఈ సొంతూరు మమ్మీలు అందరూ అడిగారు అనమాట, కోల్డ్ రైస్ ఏంట్రా? బజ్జీలు తెలుసు మనకి, ఆ రైస్ తెలుసు, ఈ రైస్ తెలుసు, బాస్మతి రైస్, టమాటా రైస్, ఎగ్ రైస్ తెలుసు, అన్ని రైసులు తెలుసు, ఏ పేసిన రైస్ కూడా తెలుసు, కానీ నువ్వు ఒరే ఈ కొత్త రైస్ ఏంట్రా అంటే నాకు తెలియదు డాడీ, ఆడెవడో తెస్తున్నాడు మమ్మీ, డాడీ ఒకసారి మీరు వచ్చి చూడండి అంటే. ఈ మమ్మీలు అందరూ వచ్చారు స్కూల్కి. ఎవరు ఏట్రా బాబు నువ్వు ఏది తెస్తున్నాడు చూపించారంటే ఇలా ఓపెన్ చేసి చూపిస్తే అది సద్దానం. సద్దానమే మాకు కావాలి, రేపు అదే పెట్టన్నారు. స్కూల్ ట్రెండ్ సెట్ చేసాడు వెళ్ళి. నేనేం చెప్తున్నాను తెలుసా? ఆ పాస్టర్ గారు బాగా వినండి, నా బిడ్డకి గుప్పెడు మెతుకులు పెట్టలేకపోతున్నాను అని అనలేదు. కష్టాల్లో కూడా నవ్వుతూ తన కొడుక్కి, నాన్న దేవుడు మనకి ఇదే ఇచ్చాడు, ఇది బంగారం అని చెప్పుకుంటూ బతుకుతున్నాడు. చూసారా? అది భక్తి. అది భక్తి. ఈ కూర లేకపోతే గొడవ పెట్టుకుంటాను, ఆ కూర లేకపోతే గొడవ, నిన్నెవడరా భక్తి అన్నది నేను అడుగుతున్నాను. నేను కూర లేకపోతే భార్యను కొట్టేవాడు ఉన్నాడు, నిన్ను భక్తిపరుడు అంటారు. నిన్ను ఇక్కడ పాటలు పాడి ఇంటికి వెళ్ళి అత్తగా అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని భక్తి అంటారు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీ నాన్న చూడడం ఇది భక్తి అంటారు నిన్ను? కష్టాల కన్నీళ్ళు దిగమింకుని ఉన్న మెతుకులు సరిపెట్టుకుని, దేవా ఈ భక్తిలోనే మాకు తృప్తి ఉందని ఎవడైతే బతుకుతాడో చెప్పండి, అది భక్తి. తిమోతి ఈ భక్తి నేర్పించి, ఇప్పుడు ఆ గుడికి వెళ్ళేవాడు తిమోతి, అక్కడికి కూడా అవసరాలకు వెళ్ళి ప్రభు దగ్గర కూడా ఇంటికి వస్తే ఈ భక్తి ఏమైపోవాలి తిమోతి? నేను త్వరలోనే వస్తాను, మీట్ అవుతాను, వీళ్ళందరికీ చెప్పి వీళ్ళందరితో మాట్లాడు, ఈ భక్తిని నేర్పించు. ఒకవేళ ఇది కాదని ఎగబడితే కింద చెప్తున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేదు కనుక అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొందదము. ఈ మాట నాకు చాలా భయం వేస్తుందండి. ఎప్పుడు చదువుకుని ఎన్నిసార్లు ఏ ప్రాంతంలో ఈ వాక్యం నేను చెప్పినా భయం వేస్తుంది. పలుగారిని ఇక్కడ నిలబెట్టి ప్రేయర్లో, సార్ మీ పర్సనల్ లైఫ్లో మీకు ఏం కావాలి సార్ అని అడిగితే దేవుడిని ఎలాగ అడుగుతాడు? రెండు అడుగుతాడు. ప్రభువా తినడానికి కొన్ని మెతుకులు, వేసుకోవడానికి బట్టలు చాలు ప్రభువా, ఇంకేమొద్దు ప్రభువా అంటాడు. ఆ పూట తినడానికి అంత అన్నం చాలు ప్రభువా, వేసుకోవడానికి బట్టలు చాలు ప్రభువా, తృప్తిగా బతికేస్తాను ప్రభువా, ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చేస్తాను అంటాడట పౌలు గారు. నేను మాట్లాడగనండి, పౌలు కన్నా ఎక్కువ ప్రేమించాడండి మనల్ని. ఎందుకు చెప్తున్నా? పౌలుకి ఒక బట్ట గుప్పెడు మెతుకులే. మనకి ఎన్ని బట్టలు ఉన్నాయండి బీరువాలో? మనకి ఎన్ని వాసన మిషన్లు ఉన్నాయి? మనకి ఎన్ని రంగుల బట్టలు ఉన్నాయండి? పండుగ వస్తే బట్టలు కొంటాం, బర్త్డే వస్తే బట్టలు కొంటాం, పెళ్ళి అయితే బట్టలు కొంటాం, ఏదైనా కార్యక్రమం అంటే బట్టలు కొంటాం, వారం వెళ్ళి బట్టలు కొంటాం, మీసో ఆసో అని ఎన్ని బట్టలు కొంటున్నాము? ఎన్ని బట్టలు ఉన్నాయండి పౌలు గారికి? కట్టుకోవడానికి ఒక బట్ట, తినడానికి గుప్పెడు మెతుకులు, ఇంకేం అడగలేదంటండి మహానుభావుడు. మనకి ఇంట్లో ఎన్ని ఉన్నాయండి? ఫర్నిచర్ ఉంది, ఇల్లు ఉంది, ఎంటర్టైన్మెంట్ చేయడానికి టీవీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇంకేం కావాలి? ఇల్లు ఇచ్చి, వాకులు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, బట్ట ఇచ్చి, నీకు అకౌంట్లో ఎంతో కొంత నీకు ధనం ఇచ్చి, ఇన్నిచ్చి, ఇక చివరికి ఆ పరలోకానికి అడ్డొస్తున్నాయి నీ పాపాలని నీ కొరకు ప్రాణమే ఇచ్చి, ఇంకేం ఇవ్వాలి చెప్పు? ఇంకేం కావాలి చెప్పు? నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నిచ్చిన వారం చర్చకొచ్చి కిరాణా స్టోర్ ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తాం లిస్టు. ఆ లిస్ట్ ఓపెన్ చేసి ప్రభు ఇది ఇచ్చే. అలాగే ఈ మధ్య మా వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఇజ్రాయెల్ దేశంలో, వాళ్ళకు కూడా అవి ఇచ్చే. మళ్ళీ ఇంటర్నేషనల్ ప్రేయర్ ఒకటి, ఇవిచ్చే. ప్రాణం ఇచ్చాడు రా, ఇంకేం కావాలి? జీవితాన్ని ఇచ్చాడు, ఇంకేం కావాలి? మళ్ళీ అడుగుతున్నాడు, ఇవన్నీ ఒకరోజు ఏం పట్టుకుని వెళ్ళిపోం. కొనుక్కున్న బట్టలన్నీ ఇక్కడ ఉండిపోతాయి, ఓ రోజు కప్పెట్టేస్తారు, తెల్ల బట్ట ఒకటి వేసేస్తారు, అది నైట్గా ఏటో తెలియదు, అది అలాగ కప్పేస్తారు, దాన్ని జెండా కప్పినట్టు.
ఓ పౌటిన్ తెస్తారు, అలాగ అడ్డంగా కోసేస్తారు, అలా ఒలిపేస్తారు. ఆ స్ప్రే బాటిల్ తెస్తారు, అలా ఒలిపేస్తారు. మరి ఆ సూట్ ఎయిరు, ఎందుకంటే అది 10 ఎట్టుకున్నారు ఎయిర్ నీకు ఆ రోజు క్లాత్, కాస్ట్లీ క్లాత్ ఏమేరు, అది తెల్లగా ఏదన్నా ఉంటుంది, వేసిన పర్లేదు అంటారు. మరి ఈ పువ్వులు తెచ్చారేట, ఆ పువ్వులు తెమ్మన్నట్టు ఏదో పువ్వులు వేసండి లాస్ట్కి అంటారు అంతే. ఏ పువ్వులు అయితే ఏమైంది, ఉన్న పువ్వులు వేసేస్తారు, జల్లుకుంటూ పోతారు. ఆ ఉన్న రూపాయి కాసులు అప్పుడు జల్లు, ఈ మధ్య జల్లడం మానేరు, ఎందుకు ఈ రూపాయి దండకి కదా, ఏ పట్టుకెళ్ళిపోతాయి, ఏం లేదు. నీకు ఈ దేవుడు అర్థమైపోతే మళ్ళీ చెప్తున్నాను, పోగేయడం తగ్గాలి, చెప్పండి, అడగడం తగ్గాలి, నెక్స్ట్ కోరికలు తగ్గాలి, నెక్స్ట్ ఉన్న దానితో అడ్జస్ట్ అయిపోయి బతకడం తెలియాలి. అప్పుడు నువ్వు భక్తిగా ఉన్నావు, గుర్తుపెట్టుకో. ఈ లెసన్ మీకు అర్థమైతే ఇంకేం అడగకండి, ఆయన తెలుసు ఏమేమి వాళ్ళు, ఇంకేం అడగకండి. ప్రభా మాకు చాలా ఇచ్చావు ప్రభా, ఇన్ని రోజులు తెలియక నేను ఇంకా అడుగుతున్నాను, నాకు నేడో రేపో పరలోకం కూడా సిద్ధం చేస్తాను, నా ఊహలకు అందనంతా, ఇంకేం కావాలి ప్రభా అని ప్రార్థన చేసుకో. నా బిడ్డలు కళ్ళ ముందు తిరుగుతున్నారు ప్రభా, ఎందరో బిడ్డలు రోడ్డు మీదకి వెళ్ళి యాక్సిడెంట్లో చచ్చిపోతున్నారు ప్రభా, నా బిడ్డలు నాకు ఇచ్చావు. నా బిడ్డలు అలా ఆడుకుంటూ ఆ మట్టిలో తిరుగుతుంటే ప్రభా నాకు ఎంత ఆనందం ప్రభా, నా బిడ్డలు బాగున్నారు చాలు. నా భర్త నా కాళ్ళ ముందు కనబడుతుంది, నా భార్య నా కాళ్ళ ముందు కనబడుతుంది, మా అమ్మ నాన్న కాళ్ళ ముందు కనబడుతున్నారు, మా పిల్లలు మా చుట్టాలు పట్టాలి. ఎందుకన్నా ఏం కావాలి ప్రభా, ప్రియులను పోగొట్టుకుని అభాగ్యులుగా ఉన్నవారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు ప్రభా, చాలు ప్రభా. ఈ వాక్యంలోంచి ఈసారి చూడడం నేర్చుకోండి, ఈ భక్తిలో నుంచి నీ ఇంటిని, నీ వాతావరణాన్ని, నీ బతుకును చూడడం నేర్చుకో. ఇంకేం అడగో, చాలు ప్రభు, ఇంక మాకు చాలా చేస్తాం. తిమోతి ఇది నేర్పించి తిమోతి, ఇలా సంఘాన్ని మనం కట్టుకుని వెళ్ళిపోతుంటే ఏంటి తిమోతి, ప్రజలు మళ్ళీ వెనక్కి తిరుగుతున్నారు. ఒక విషయం అయితే స్ట్రాంగ్గా చెప్పు, ధనవంతుడొకటకు అపేక్షించేవారు స్వాదంలో, ఊరిలో అవివేకయుక్తమైన హానికరమైన దురాశల్లో పడతారా? డబ్బు అని తిరిగిన వాళ్ళు ఉరుల్లో, స్వాదంలో, అవివేకంలో నాకు విచిత్రంగా అంటుందండి ఆ పదం. ఇప్పుడు అవివేకంలో పడతారా? డబ్బు అని తిరిగి ఎందులో పడతారు? అవివేకం. డబ్బు అని తిరిగిన వాళ్ళు అవివేకం ఎలా పెడతారంటే పడతారు. ఒక ఉదాహరణ చెప్తారేమోనండి, అగ్రిగోల్డ్ అంటే తెక్కట్టేశారు, అది తాకటెట్టు కట్టేశారు, ఇది తాకట అగ్రిగోల్డ్ 100కి 100 అంట, 1000కి 1000 అంట, అదంట ఇదంట, అగ్రిగోల్డ్ అంట, ఆ గోల్డ్ ఈ గోల్డ్ అంటే అగ్గేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. ఏది అగ్రిగోల్డ్ ఏది? ఉండమ్మా బొట్టు పెడతా, చందన బొమ్మన అన్నారు సీట్లు, ఏయి చందన లేదు బొమ్మన లేదు, పోయారు మొత్తం డబ్బులు అట్టుకుని. అందులో కొన్ని బ్యాంకులో కడుతున్నారు, ఏ బ్యాంకులో కట్టారు అడుగుతున్నాడు, ఈ మాటని అనకూడదు కానీ మెయిన్ బ్యాంకులో కూడా ఒకసారి గవర్నమెంట్ తేడా వస్తే ఆపెత్తదని నమ్మగలవు నువ్వేదో అనుకుంటున్నావు బ్యాంకులో ధైర్యంగా ఉన్నానని. ఇంద్రమ్మ టైంలో వచ్చింది ఒక రోజు ఎమర్జెన్సీ, అలాంటిది కానీ వచ్చిందంటే అన్ని అకౌంట్లు క్లోజు, గుర్తెట్టుకో. ఇంకేముండదు, ఇంట్లో దాస్తామంటే బ్యాంకులో దాంటే సెదట్టేస్తాయంటే, ఇంట్లో దాస్తే ఎక్కడ ఎడతాయి, డబ్బులు దాయగలమని చెప్పండి, సెద వాటిని కదుపుతుండాలో డబ్బుడప్పుడు మొన్న తెలిసింది నాకు, కదకపోతే సెదట్టేస్తాయట. ఇటు ఇంక అడుగుతున్నాను, ఇంకేముందో చెప్పండి. అందుకే చెప్తున్నాడు, అవివేకం, శోధన, దురాశ ఎక్కువ వచ్చేయాలని ఈ మధ్యకాలంలో యాప్ల్లో అవి కడుతున్నారు. ఎందుకు? 1000కి 1000, 2కి 2000. ఏం చేస్తున్నావు? రమ్రమ్మి ఆడుతున్నాను అన్నదా. ఆడాడు రమ్రమ్మిలో డబ్బులు, రమ్రమ్మి ఆడానే మొత్తం కనబడకుండా పోయారు. ఆ యాప్ ఆడి ఈ యాప్ ఆడి డబ్బులు వచ్చాడు. ఎలా వచ్చేస్తాయి డబ్బులు? ఈయన డబ్బులు కట్టమన్నారట, వాళ్ళు డబ్బులు కట్టారట, పంపించేస్తానారట, డీడీ తీయమనంట, 14,000 తీయండి, 1000 తీయండి, 2000 తీయండి, 3000 తీయండి, 20,000 తీయండి, నెక్స్ట్ ఇదిగో ₹1,00,000 ఆఫర్, ఎందుకంటే మీరు షాపింగ్ ఎక్కువ చేస్తారు, మీకు వచ్చింది ఆఫర్ అన్నారట. మురిసిపోతే వచ్చేద్దా క్యాష్ కావాలా వస్తువు కావాలంటే క్యాష్ పంపించేయండి అన్నారట. పంపించారు క్యాష్, మొత్తం 70,000 కట్టారు. ఎవరైనా అడగండి, 70,000 కట్టారు. ఏమంటే నన్ను ఇలా కడితే ఆడు ఇలా 2 లక్షలు వస్తుంది అన్నయ్య అన్నాడు. నీకు ఎవడు చెప్పాడు తింగరదాన్ని అన్నాను నేను. నువ్వు డబ్బులు కడితే ఆ 2 లక్షలు పెట్టి ఎవడు చెప్పాడు? అది మీసో ఏసాడు నీకు. సో దురాశ దుఃఖానికి చెప్పండి సేటు. బైబిల్ చెప్తుంది చూడండి, ఇదిగో దురాశ, అవివేకం, శోధన, ఉరి, ధనాపేక్ష వరకు ఎరుగులు పడకండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు కనుక నానా బాధల్లో తమ్ముడు తామే పొడుచుకొనిర్రి. ఇది ఇల్లా, అది డబ్బుతో ముడిపడింది. ఆశల ప్రతిదీ డబ్బుతో లింక్ అయింది. దాన్ని అడగండి. సిరికన్నా గొప్పవాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. దైవజనుడా కింద చెప్తున్నాడు, దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసను, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుని ప్రయాసపడు. ఇదే నీ ఆస్తి.
నువ్వు ఇలా ఉండు, నీ బోధ వింటున్న వారిని ఇలాగే తయారు చేయి, ఇవే ఆస్తులని చెప్పు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం, వీటిని సంపాదించుకోమని చెప్పు. ఎందుకంటే ఇవి విశ్వాస సంబంధమైనవి, ఇవి మంచి పోరాటానికి, నిత్యత్వానికి సంబంధించినవి. తిమోతికి ముగించేస్తున్నాను. ఇలా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, లాస్ట్ వచనం, ఓ తిమోతి, నువ్వు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలు, జ్ఞానమైన అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములను దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రావీణ్యులను కొందరు అనుకొని విశ్వాస విషయంలో తప్పిపోయారు. కృప మీకు తోడయుండునుగాక, నువ్వు వాటికి దూరంగా ఉండునుగాక. ఇప్పుడు మేము ముగిస్తున్నాను. బయట ఇప్పటి వరకు ఎంతమంది దేవుళ్ళని మీరు నమ్మారు లేదు, కానీ ఆ దేవుళ్ళని నమ్మినట్టు ఈ దేవుడిని నమ్మకండి. ఆ దేవుళ్ళు పేర్లు వేరు, వాళ్ళ మొక్కుల దేవుళ్ళు. ఈ దేవుడు ప్రాణం ఇచ్చిన దేవుడు. ఇంకెంతకన్నా ఎక్కువ ఏం అడక్కు. ఇంకా ఈ దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు. ఎంతకన్నా ఇంకెక్కువ ఏం అడక్కు. ఆ బయట కావాలంటే అలా వెళ్ళిపో. కానీ ఈ దేవుడి దగ్గరకు వస్తే 2 విషయాలకు రా. 1, నీ కొరకు ప్రాణం పెట్టాడు. 2, నీకు బతికేంటో నేర్పిస్తాడు. 3, మరణిస్తే నీకు నిత్యత్వాన్ని ఇస్తాడు. ఎంతకన్నా ఏం కావాలి? ఎంతున్నా ఎదురొచ్చి చనిపోతాం. అందుకే ఈ చనిపోయే ఈ జీవితం ఇది కాదు మనకు కావాల్సింది. ఎప్పటికీ చావని ఒక జీవితం మనకు కావాలి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, కన్నీరు ఉండదు, ఏ ఇబ్బంది సమస్యలు ఉండవు. దేవుడే వెలుగుగా, గొర్రెపిల్లే మనకు తోడుగా నిత్యము ఆనందిస్తుంటాం. ఆ జీవితం కోసం నమ్మండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డల్ని ఉన్న దానిలో తృప్తిపరుస్తాడు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేసినప్పుడు ఇలా ఏకీభవించండి. ఇలా మాత్రం చేయకండి. ప్రభు ఒక వజ్రం దొరికేలాగా సహాయం చేయ అనకండి. దొరకదు, ఎందుకంటే నువ్వు వజ్రం అని తెలిసి ఆయనకి దొరకదు. అలా చేయకండి. ప్రభు నాకేం లేకపోయినా పర్లేదు, ఈ 100 ఉంది చాలు ప్రభు. ప్రార్థన చేద్దామా? రేపు ఎక్కువ మాట్లాడుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, సుమారు ఈ గంట వ్యవధిలో కొన్ని విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఆలస్యమైన మీ బిడ్డలకు ఆసక్తితో మీరు నిలబెట్టారు. మీకు స్తుతులు, స్తోత్రములు దేవ తండ్రి. నిజమే తండ్రి, భక్తి అనగానే మేము దేవుణ్ణి ఏం అడగాలని తండ్రి రాసుకుని వచ్చి అడిగేది భక్తి కాదు. మేము అడక్క ముందే మా అక్కర్లన్నీ తీర్చినవాడు దేవుడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని అడిగితే మాకు కావలసినవన్నీ ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. మాకు ఏ సమయానికి ఏది మంచిదో, ఏది ఉండాలో, ఏది ఉండకూడదో సమస్తము ఎరిగిన దేవుడని ఎవరైతే చూడగలుగుతారో తండ్రి, అదే భక్తి దేవ. ఉన్నదానితో తృప్తిగా బ్రతకడం భక్తి తండ్రి. ఉన్నదానిలో సర్దుకుపోయి బ్రతకడం భక్తి తండ్రి. ఉన్నదానిలో తృప్తిగా జీవించడం భక్తి తండ్రి. ఇది లేక, ఇది తెలియక తండ్రి వివాదాలు, హంసాలు, గొడవలు తండ్రి. దేవుడి దగ్గరకు వచ్చి మాకు ఏమి ఇస్తాడని వాదోపవాదాలు ఏమి కావాలి తండ్రి? నిత్యత్వాన్ని మాకు ఇవ్వడానికి మా పాప బతుకులకు తండ్రి సుతుడు దైవం ప్రాణం ఇచ్చాడు. ఇంకేం కావాలి దేవా? ఈ కళ్ళు మాకు చూపించండి, ఈ మనోనేత్రాలు మాకు తెరవండి. ఈ వాక్యపు కళ్ళద్దాల్లో నుంచి తండ్రి ఈ సమాజాన్ని చూడడం మాకు నేర్పించండి. సంఘం అంటే ఇలాగే ఉండాలి తండ్రి. సంఘంలో ఏవో లేవని బయట వారు తండ్రి బెంగ పెట్టుకుంటారు. సంఘంలోకి వచ్చిన వారు ఉన్న దానిలో తృప్తిగా బతుకుతారు. బయట వాళ్ళకి అదే ఆశ్చర్యం తండ్రి. మీ కష్టాల మధ్య మీరు ఎలా జీవించగలుగుతున్నారా అన్నప్పుడు తండ్రి మా భక్తే మాకు ధైర్యం అని వాళ్ళకి చెప్పాలి దేవా. మేము జయించలేని ఈ శ్రమలను మీరు ఎలా జయిస్తున్నారని బయట వారు మమ్మల్ని అడిగినప్పుడు తండ్రి మా భక్తి మాకు తృప్తి నేర్పిందని చెప్పడమే భక్తి తండ్రి. బయటి వారికి మా భక్తే ధైర్యం నేర్పాలి, కానీ మేము బయట వారిలాగే కోరికలన్నీ మీ దగ్గర మేము కుమ్మరిస్తే మీరు మాకు ఏమర్థమయ్యారు తండ్రి. ఈ సత్యం అర్థమైనందుకు తండ్రి ధన్యులు. ఈ బిడ్డలు ఇనేలా తండ్రి మీరు నిలబెట్టినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. స్థానిక పెద్దలను, వేదిక మీద ఉన్న నాకన్నా పెద్దవారు దైవజనులను తండ్రి మేము గౌరవిస్తున్నాం, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని, వారి సంఘాలని సత్యానికి స్తంభాలుగా మీరు మలచండి. ఈ సభలకు కారకులైన తమ్ముడిని, చెల్లెల్ని, అందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తండ్రి మీరు కాపాడండి తండ్రి. సంఘానికి బలమైన పాత్రలుగా ఇంకనూ వీరిని వాడుకోండి తండ్రి. వీరి ఆసక్తిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. రేపటి దినాన్ని కలుసుకోవడానికి మరలా మాకు సహాయం అనుగ్రహిస్తారని కోరుతున్నాం. మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద నిందలు మోపిన వారు, మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.